హాయ్ అండి, అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము ఈరోజు పడారిపల్లిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చామండి. ఇక్కడ మన ఉత్తర ద్వార దర్శనం అయింది కదా, ఆ ఉత్సవ విగ్రహము అన్నీ ఇక్కడ ఉన్నాయండి. దర్శనం చేసుకుంటామని మేము వచ్చేటప్పటికే కొంచెం లేట్ అయింది. గుడిగడ మూసేస్తారేమో అని అనేసి వచ్చాము. ఫ్యామిలీ మొత్తం వచ్చేటప్పటికి కానీ మేము వచ్చాక మాకు అంత ప్రశాంతంగా దర్శనం అయిందండి. బాగుండింది. ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండి జరగాలని అనేసి కోరుకుంటున్నామండి ఆ వెంకటేశ్వర స్వామిని. ఈ 2025 అనేది ఎవరికి బాగలేదు. ఈ 2026 అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు కూడా అందరూ దేవుణ్ణి దర్శించుకుంటారనేసి ఈ చిన్న వీడియో అనేది తీసాము. బాగా అయిందండి దర్శనము. మా పిల్లకాయలందరితో వెళ్ళాము. ఇదండి మా పాప హాయ్ అని చెప్తే హాయ్ అని చెప్తుంది. మా నెహన్య యాక్టివ్గా ఉంటుందండి. ఎక్కడికి పోయినా కానీ వీడియో నేను కవర్ చేయడమే హాయ్ అనేస్తుందండి. ముందుగా దర్శనం అయితే బాగా జరిగింది. అందరూ ఇక్కడ నవగ్రహాలు అనేది కూడా ప్రతిష్ఠించున్నారు. బాగుంది. గుడి ఆవరణంలో బాగా ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయింది కదా, మాకు దర్శనం ఉండదేమో అనుకున్నాము. ఎంత బాగుందంటే అంత ప్రశాంతంగా జరిగిందండి మాకు ఈ సంవత్సరము. పూజారి గారు ప్రసాదం అందుబాటులో ఉందమ్మా, మీరు పెట్టించుకోండి అని అన్నారు. పూజారి గారు గోత్రనామాలతో పూజ కూడా చేశారండి. బాగా మన నెల్లూరులో ఉండే వాళ్ళు ఎవరన్నా కానీ ఇంకా ఈయన దర్శనం చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. మహిమగల్ల వెంకటేశ్వర స్వామి కోరుకున్న కోరికలు తీర్చే స్వామివారు. ఒకసారి వెళ్ళి అందరూ నెల్లూరులో ఉండేవాళ్ళు చూడండి. మేము ఇదే మొదటిసారి వెళ్ళాము, కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి ఆవరణం మొత్తము అంత ప్రశాంతంగా ఉందండి. మొదట ఆయన గరుడు స్వామి ఉన్నారు, విగ్రహము ఆంజనేయ స్వామి ఉన్నారు. వెళ్ళి ఒకసారి నెల్లూరు వాళ్ళు వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాము. మాకు మోటివేషన్గా ఉండండి. థ్యాంక్స్.